ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు చేయాలి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది కామన్గా అడిగే క్వశ్చన్. హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. పేషెంట్కి ఇంట్రాక్టబుల్ పెయిన్ ఉంది, అసలు డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు, పెయిన్ కిల్లర్స్ కూడా ఎఫెక్ట్ చూపించట్లేదు అన్నప్పుడు సర్జరీకి వెళ్ళటం బెటర్ ఆప్షన్. దట్ టు ఓవరీస్లో రిజర్వ్ బాగుంది అండ్ ఓవరీలో సిస్ట్లు ఉన్నాయి అండ్ యంగ్ ఏజ్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ. అలాగే సర్జరీ చేసినప్పుడు అనటామికల్ రెస్టోరేషన్ కూడా చేస్తే బెటర్. అదే పేషెంట్కి పెయిన్ పెద్ద ప్రాబ్లం కాదు, ఫర్టిలిటీ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అండ్ అనటామికల్గా డిస్టార్షన్ ఉంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు అన్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళటం బెటర్ ఆప్షన్. దట్టు ఇలాంటి సిచ్యువేషన్లో ఐవీఎఫ్ మే హెల్ప్. ఒకవేళ ఐవీఎఫ్ అయిన తర్వాత ద సైజ్ ఆఫ్ ద సిస్ట్ ఇస్ బిగ్గర్ ఆర్ వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు దెన్ వీ కెన్ గో అహెడ్ విత్ సర్జరీ. అండ్ ఎస్పెషలీ ఇలాంటిది బార్డర్ లైన్ ఎగ్ రిజర్వ్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.